హాయ్ అండి. ఈరోజు వీడియోలో ఇలా మనం గమ్ముతో జాయిన్ చేసేటప్పుడు మరకలనేవి బాగా క్లియర్‌గా కనిపిస్తున్నాయి. బ్లౌజ్ వేసుకున్న తర్వాత కూడా కనిపిస్తున్నాయి. అలా కనిపించకుండా ఎలా జాయిన్ చేయాలి ఏంటనేది అడిగారండి. సో, దానికోసం అయితే వీడియో పోస్ట్ చేస్తున్నాను. ఫస్ట్ వచ్చేసి మీరేం చేస్తారంటే, నా మెథడ్‌లో కనుక మీరు గమ్ముతో జాయిన్ చేసుకుంటే మాత్రం హ్యాండ్స్ అవసరం లేదు. ఎందుకంటే మనకి బార్డర్ వచ్చింది కాబట్టి తిప్పేసుకుంటే సరిపోతుంది. నేను ఇలా బార్డర్ వచ్చినప్పుడు పక్కన పెట్టేస్తాను. షే బెల్ట్ కూడా నేను గమ్ముతో జాయిన్ చేయను. నేను మిషన్ మీద కుడితేనే ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మనకి కావాల్సిందల్లా ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ అంతే కదా. పైగా ఇది ప్లెయిన్‌గా ఉంది. ఏదైనా చిన్న మరక కనిపించినా కూడా క్లియర్‌గా కనిపించేస్తది. అప్పుడు మనకి చాలా బ్యాడ్ నేమ్ అయితే వస్తదండి. అలా రాకుండా ఉండాలంటే గమ్ముతో జాయిన్ చేయాలి వర్క్ తొందరగా అవ్వడానికి. కానీ మనకేంటంటే గమ్ మరకలనేవి బయటకి కనిపించకూడదు. అలా చేయాలంటే ఏంటంటే ఫస్ట్ వచ్చేసి ఇలా నీట్‌గా పెట్టేసుకొని ఇలా అడుగు భాగంలో మనకి మార్కింగ్ ఉండాలండి. నాకు డ్రెస్ అడ్డొచ్చేసింది. నేను చూసుకోలేదనమాట. ఇలా చిన్న చిన్నగా డాట్స్ పెట్టుకుంటూ వెళ్ళిపోండి. బాగా కార్నర్‌కి రావాలి డాట్స్ అనేవి. ఓకేనా. చాలా కార్నర్‌కి రావాలండి. అప్పుడే మనకి ఖర్చులోకి వెళ్ళిపోతుందనమాట. మీకు మరక పడినా కూడా మీకు ఖర్చులోకి వెళ్ళిపోతుంది. బయట ఏం కనిపించదు. ఇప్పుడు 2, 3 సార్లు తీయటాలు పెట్టడాలు పెట్టుకోకూడదు. ఇలాగ అంతే. దాన్ని మీరు అడ్జస్ట్‌మెంట్ ఏమి చేయకూడదు. జస్ట్ ఒక్కసారి పెట్టామా మళ్ళీ ఇంకా పక్కకు జరపకూడదనమాట. లేకపోతే మరకలు పడిపోతాయి ఖచ్చితంగా. ఇప్పుడు మనం జాయింట్ అనేది ఖర్చులోకి వెళ్ళిపోయే దగ్గర మాత్రమే మనకి గమ్ మరకలు కనిపిస్తాయండి. ఇంకెక్కడా కనిపించవు. కానీ ఒక్కసారి అలా పైన పెట్టి మళ్ళీ బాలేదని చెప్పేసి తీసేసి మళ్ళీ ఇంకోసారి పెడితే మాత్రం ఖచ్చితంగా గమ్ మరకలు అనేవి ఈజీగా కనిపించేస్తాయి. అక్కడ ఇక్కడ టచ్ అయిపోయి. సో, ఒక్కసారి పైన పెట్టామంటే అదే ఫైనల్ అనమాట. ఇది పైగా ప్లెయిన్ కాబట్టి చాలా ఇబ్బంది పడాలి. కస్టమర్‌కి మళ్ళీ ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వాలి. అది పోదు. మనం ఎంత వాష్ చేసినా పోదనమాట. అందుకని చెప్పేసి మీరు ఏం చేస్తారంటే ఒక్కసారి అలాగ పైన పెట్టేసి వదిలేయాలి అంతే. పెట్టేదేదో కొంచెం కరెక్ట్‌గా పెట్టండి. అయిపోయింది. బ్యాక్ పార్ట్ తోటి ఒక జాయిన్ చేసేసినట్టే మనం. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కూడా సేమ్ ఇదే మెథడ్ అనమాట. ఇలా పెట్టేసుకుని చిన్నగా మరీ ఎక్కువ లావుగా పిండేకండి గమ్ముని. జస్ట్ లైట్‌గా ఇలా టచ్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. జస్ట్ టచ్ అవ్వాలంతే. ఇలా మొత్తం కూడాని. సో, దీని మీద ఒరిజినల్ క్లాత్ అయితే పెట్టేసేయండి ఇలా పెట్టేసుకుని అంతే ఐరన్ చేసేసుకోండి. ఇలా నీట్‌గా ఐరన్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే. ఒక్కసారే పెట్టాలి. 2, 3 సార్లు తీసి పెడితే మాత్రం అస్సలు మీకు రాదు. మరకలే కనిపిస్తాయి. ఇంకేమి ఉండవు. ఇంకో పార్ట్ కూడా ఈ మార్కింగ్ అనేది అడుగు భాగంలో పెట్టేసుకున్నాను. ఎందుకంటే నాకు మార్కింగ్ కనిపిస్తాయి కదా, నేను స్టిచెస్ వేసుకోగలుగుతాను డాట్స్. అందుకని చెప్పేసి ఇలా చిన్నగా ఇలా డాట్స్ పెట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా మొత్తం కూడాని. సో, దీని మీద ఇలా పెట్టేసుకుని మరి నీట్‌గా ఐరన్ చేసేసుకోవాలి. ఇలా నీట్‌గా ఐరన్ చేసేసుకుంటే సరిపోతుంది. అంతే. చాలా సింపుల్ అండి. చూసారు ఎక్కడ కూడా నాకు మరకలు కనిపించట్లేదు. కనిపించినా కూడా సైడ్‌కి ఉంటాయి. అంటే ఖర్చులోకి వెళ్ళిపోతాయి అనమాట. అసలు బయటకి కనిపించవు. ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్‌గా కట్ చేసుకోవాలి. నీట్‌గా కట్ చేసేసుకుంటే మనకి రెడీ అయిపోతుంది. చాలా సింపుల్‌గా కుట్టేసుకోవచ్చు. వీడియో ఎలా ఉందో నాకైతే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి.